హలో అండి. స్టవ్ అంటించుకొని వాటర్ అయితే ఒక బౌల్‌లో పెట్టుకోండి. వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఫేస్‌కి అప్లై చేసుకుంటాం దాన్ని. ఆ పౌడర్ అయితే మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకోండి. తర్వాత కంఫర్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ కంఫర్ట్ అయితే తీసుకోండి. తర్వాత వంటలకి యూజ్ చేస్తాం దాన్ని విnegar ఉంటే పోసుకోండి. లేకపోతే ఆప్షనల్. ఈ ఈ ప్లేస్‌లో విమ్ జెల్ ఉంటే వేసుకోండి. లెమన్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆ వినెగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక స్పూనున చాకుని తీసి బాగా కలుపుకోండి. ఇదైతే ఒక 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కూడా తీసుకోండి. ఒక వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత పైనుండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక పిన్ ఉంటే తీసుకోండి. స్టవ్ అంటించుకొని ఆ పిన్ అయితే వేడి చేసుకొని ఈ బాటిల్కి అయితే ఇలా హోల్స్ పెట్టుకోండి. మూతికైతే రంధ్రాలు పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది 5 నిమిషాలు అయితే ఆరాయి. ఇప్పుడైతే 5 నిమిషాలు ఆరిన తర్వాత ఆ వాటర్ తీసుకొని ఈ బాటిల్ అయితే పోసుకోండి ఇలా లిక్విడ్. ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాటిల్లో పోసుకున్న తర్వాత చూడండి, మన జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ నిమిషంలో క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఈ స్ప్రే కొంచెం కొట్టుకొని ఇలా ఒక క్లాత్ తీసి తుడుచుకోండి, క్లీన్గా అయిపోతుంది. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఎంత జిడ్డు ఉన్నా గ్యాస్ స్టవ్ కూడా ఒక నిమిషంలో అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. మనం వంట చేసినప్పుడు గోడ పైన సాంబార్ ఎలా ఎగిరిపోతుందని ఇలా ఒకసారి స్ప్రే ఇలా కొంచెంగా వదిలి ఇలా క్లాత్ తీసుకొని తుడిచి చూడండి. మీరే ఆశ్చర్యపడతారు. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. తర్వాత జిడ్డు పట్టిన సింక్ కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి సింక్ ఎలా ఉందో. ఈ స్ప్రే కొంచెం కొట్టుకోండి, ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇదైతే వినెగర్ వేసుకున్నాం దాన్ని. వినెగర్ అయితే క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా వేసుకొని స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. ఎంత ఉప్పు నీళ్ళు మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. చీరలు కూడా ఎంత డస్ట్ పెట్టిన చీరలు కూడా డస్ట్ ఉన్న చీర కూడా నిమిషంలో క్లీన్ అయిపోతుంది. చూడండి ఇదైతే ఎలా అయిపోయింది, డస్ట్గా అయిపోయింది. ఇలా కొంచెం అప్లై చేసుకొని స్ప్రే ఒక క్లాత్ చూడండి క్లీన్ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చిందని చూడండి. ఇలా అయితే తుడుచుకోండి, క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో. ఒక లిక్విడ్ ఉంటే చాలు ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. కింద లింక్ ఇచ్చిందని చూడండి. మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.